హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు క్యాప్సికమ్ స్టఫింగ్ మసాలా కర్రీ అయితే చేసి చూపిస్తానండి. కావలసిన ఐటమ్స్: జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పండు పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, టమాటాస్ తీసుకోవాలి. ముందుగా జీడిపప్పు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలను కూడా కట్ చేసుకోండి. టమాటాలను కూడా కట్ చేసుకోండి. పొయ్యి మీద పాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను. హీట్ ఎక్కుతుంది. ధనియాలు వేసుకుందాం, జీలకర్ర వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం, కలుపుకుందామండి. కొంచెం వేగనిచ్చుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుందామండి. కలుపుకొని ఎర్రగా వేయించుకోవాలండి ఆనియన్స్ని. ఉల్లిపాయలు కాస్త మగ్గాయండి. ఇప్పుడు జీడిపప్పుని వేయించుకుందాం, నానబెట్టుకున్నది. కలుపుకోండి. ఆనియన్స్ బాగా మగ్గాయండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మొత్తం బాగా సాఫ్ట్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి మగ్గకూడదు అన్నమాట, ఫ్లేవర్ ఉండదు. చల్లారి తీసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తని పేస్ట్ లాగా. ఇదిగోండి, ఇలా మధ్యలోకి ఇలాగా స్టఫింగ్ గురించి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని దీంట్లో స్టఫింగ్ పెట్టుకోవాలి. మొత్తం కాయ నిండా మసాలా పేస్ట్ని పెట్టేసుకోవాలి. క్యాప్సికమ్ నిండా అన్నిటికీ ఇలాగే స్టఫ్ చేసుకోవాలండి. పేస్ట్ అయితే మాత్రం ఎంత మెత్తగా ఉండాలన్నమాట. చూసారు ఎంత మెత్తగా ఉందో? ఇలాగే పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. మొత్తం అన్ని కాయలకి ఇలాగే స్టఫ్ చేసుకోండి. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి. హీట్ ఎక్కుతుంది. సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేసుకుందాం. పసుపు వేసుకుందాం. కలుపుకోండి బాగా. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందామండి. కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించేసుకోవాలండి మూత పెట్టుకొని. ఇప్పుడు నెమ్మదిగా తిరగేసుకోవాలండి. ఒక్కొక్క వైపు నెమ్మదిగా మగ్గించుకోవాలి. మొత్తం అన్నీ అలాగే వేసుకోండి. మొత్తం అన్నీ అలాగే తిరగేసుకోవాలండి. చాలా వరకు మగ్గింది కదండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఆల్రెడీ మసాలా పేస్ట్లో కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం వేసుకుందాం. కొంచెం కారం వేసుకోవాలండి, మరి ఎక్కువ పట్టదు. ఆల్రెడీ మసాలాలో కూడా పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం వేసుకోవాలి కారం. కలిపేసుకోండి బాగా. కలిపేసుకొని కాసేపు మగ్గబెట్టుకోవాలండి. బాగా మగ్గిందండి. ఇప్పుడైతే మసాలా వాటర్ని కొంచెం వేసుకోవాలి. కలుపుకోండి. బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించేసుకోండి రెండు వైపులా. కూర అయితే మొత్తం అంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెం జీరా పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకుందామండి. కలుపుకోండి. మళ్ళీ కలుపుకొని మొత్తం మసాలా ఈ రెండు పొడులు జీరా పొడి ధనియాల పొడి కూడా మొత్తం పట్టేటట్టుగా కలుపుకొని మగ్గించుకోండి ఒక 5 నిమిషాలు.
మొత్తం మగ్గిపోయిందండి కూర. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే స్టఫింగ్ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేశాను, మీరు అలా చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. నా అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని సెండ్ చేయగలుగుతామండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.